దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనము. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుదాం. ప్రియులరా, మరి పునరుత్థాన చరిత్రలో మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులైన వారికి ఒక ఉన్నతమైనటువంటి పని అప్పగించారు. ఏంటో పని అంటే, నా తర్వాత సేవ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే శిష్యులకి ఇచ్చారు. అయితే సేవ చేయవలసినటువంటి శిష్యులు సేవ చేయటం మానివేసి ఆ వలలు తీసుకునట ఎక్కడికి వెళ్ళారంటే ఆ సముద్రమునకు వెళ్ళారు. అయితే ప్రియులరా, సముద్రమునకు వెళ్ళినటువంటి ఆ యొక్క శిష్యులను దేవుడు వదిలిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఆ శిష్యుల దగ్గరికి ప్రభు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, సర్వసాధారణంగా మనం చెప్పిన పని మన బిడ్డలు చెయ్యకపోతే వారి మీద మనకి కోపం అనేది వస్తుంది. కనుక నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు, కనుక నేను మిమ్మల్ని తృప్తిపరచను, లేకపోతే మీకు కావలసినవి నేను ఇవ్వను అని చెప్పేసి మనం కోపగించుకుంటాం. కానీ ప్రభు యొక్క విషయంలో అలా నాకు కనబడటం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటుని చూపిస్తున్నారు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఈ మాటను మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు పెడతారా అన్నట్టు. రెండవది, మీ దగ్గర ఏమీ లేదు కనుక నేను మీకు పెడతాను అన్నట్లు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా ఆహారం ఆయన ఎప్పుడూ కూడా అడిగారా? అడగలేదు. ఆయన ఎవరిని ఆహారము అడగలేదు. కానీ అందరి ఆకలిని కూడా ఆయన ఏం చేస్తారంటే తీరుస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, కాలంలో ఎవరు ఆకలితో ఉన్నా లేక ఎవరు ఆకలిగా ఉన్నా కానీ వారి ఆకలిని ఆయన చక్కగా తీర్చినటువంటి విధానము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనములో, అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిన్నేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను. కనుక ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యమైనటువంటి విధానం మనం చూస్తే, ఈ జనులు నేటికి 3 దినాల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున వారి మీద నేను కనికరపడుతున్నాను. ప్రియులరా, 3 దినాల నుంచి ప్రజలు ఎవరి దగ్గర ఉన్నారంటే ప్రభు దగ్గర ఉన్నారు. కనుక ఈ వేళతో వీళ్ళని పంపేస్తే వీళ్ళు వెళ్ళిపోతారు కదా, ఈ వేళతో వీళ్ళని సాగనంపేస్తే వీళ్ళకి నాకు బాధ్యత ఏమి ఉండదు అని మానవులమైన మనం అనుకుంటాం. కానీ ప్రభు అలా అనుకునే ఆయన కాదు. కనుక తన దగ్గర ఉన్నటువంటి వారిని గురించి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, మానవుని యొక్క మొదటి ఆలోచన ఏంటంటే ఆహారము. కనుక మానవుని యొక్క మొదటి ఆలోచన భోజనము. మానవుని యొక్క మొదటి ఆలోచన ప్రియులరా తిండి. ఆకలితో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి, మా ఇన్ని కట్టలో డబ్బులు పాడేస్తే ఆకలి తీరద్దంటారా? తీరదు. కనుక ప్రియులరా, ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంచెం బంగారం వేస్తే ఆకలి తీరద్దా? తీరదు. ఆకలి తీరే మార్గం ఎలా ఉందంటే ఆహారాన్ని బట్టి మాత్రమే ఆకలి తీరద్ది. ప్రియులరా, ఆ కాలంలో ఉన్నటువంటి జనులట 3 దినాల నుంచి ఎక్కడున్నారంటే యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. కనుక 3 దినాలు కూడా ప్రభు ఏం చేస్తారంటే వారికి అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని అందించారు. ఇప్పుడు ఒక ప్రక్క ఆత్మీయ ఆహారం ఉండాలి, మరొక ప్రక్క శరీర ఆహారం కూడా ఉండాలి. కేవలము ఆత్మీయ ఆహారంతోనే సరిపోదు. భక్తులైన వారికి అది సరిపోదు, కానీ సామాన్యులకి అది సరిపోదు.
మోషే గారు ఉన్నారు, 40 దినాలు ఆయన భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అలాగనే లోకాసువార్త 2వ అధ్యాయంలో అన్న అనేటటువంటి ఒక పవిత్రి ఉంది. ఆమె కూడా అనట 84 సంవత్సరాల నుంచి దేవాలయముని విడవక ఉపవాస ప్రార్థనలతో సాగుతుంది. అలాంటి భక్తులకు అది సాధ్యం, కానీ సామాన్యులకు అది సాధ్యం కాదు. అయితే ఇప్పుడు సామాన్యులైనటువంటి వారి ప్రజల విషయంలో దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే, ఏ ప్రజలు 3 దినాల నుంచి నా యొద్దకు ఉన్నారు కనుక వారికి తిననేమియో లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఇప్పుడు కనికరం ఒకటి ఉంటే చాలు. ఆకలితో ఉన్నవాళ్ళు చూసి, అయ్యో ఆకలితో ఉన్నారా, మరి చాలా బాధగా ఉందా, అలాగలాగ కొన్ని మాటలు చెప్తే సరిపోదండి. వారికి ఏం చెయ్యాలి? పట్టెడు అన్నం పెడితే వారికి తృప్తి అవుతుంది. అలాగనే ప్రియులరా, పట్టెడు అన్నము మనం వారికి పెట్టినప్పుడు, లేక కొంచెం అన్నము మనం వారికి ఇచ్చినప్పుడు, వారు ఆ యొక్క ఆకలి తీర్చుకోవడానికి మార్గము ఎలాగున సరళమవుతూ ఉంటుందో, అలాగునే ఆ కాలములో 3 దినాల నుంచి ప్రభు దగ్గర ఉన్న వారి విషయంలో కూడా దేవుడు కనికరపడుచు వారి కడుపు నింపాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. ఆశ అయితే ఉంది, కానీ అవకాశం అనేది లేదు. ఇంచుమించు పురుషులు అంటే అక్కడ స్త్రీలు పిల్లలు కాక పురుషులు ఎంతమంది అంటే 4,000 మంది అని చెప్పేసి ఈ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో రాస్తాం. ప్రియుల వారి దగ్గర ఎన్ని ఉన్నాయంటే 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు. కనుక 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. ప్రియులరా, వారి ఉద్దేశం ఏంటంటే ఇవి ఏ మూల, ఇవి సరిపోవు కనుక ప్రియులరా, సరిపోవు అనేది శిష్యుల యొక్క ఆలోచన, సరిపోతాయే అనేది దేవుని యొక్క ఆలోచన. ప్రియులరా, మనిషి ఇప్పటి వరకు జరిగిందే మనకు తెలుసు, కానీ మరు నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికన్నా తెలుసా అండి? ఎవరికీ తెలియదు. కానీ ప్రియులరా, దేవాది దేవునికి ప్రస్తుతము తెలుసు, జరగబోయేది కూడా ఆయనకి తెలుసు. అంటే వర్తమానము కూడా ఆయనకి తెలుసు, భవిష్యత్తు కూడా ఆయనకి తెలుసు, ప్రస్తుతము కూడా ఆయనకి తెలుసు. కనుక ప్రియులరా, మరి నిజానికి వారి ఆకలి తీర్చగలను అనేటువంటి ఏర్పాటు ఆయన కలిగి ఉన్నారు కనుక ఆయన అడిగారు. వారు చెప్పారు, ఇదిగో మా యొద్ద 7 రొట్టెలున్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. అయితే ప్రియులరా, మరి ఉన్నాయి అన్నటువంటి ఏర్పాటు ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో, వెంటనే జనులనట ఆయన ఏం చేయమన్నారంటే నేల మీద కూర్చోబెట్టమన్నారు. ప్రియులరా, భోజనాన్ని కూర్చున్న తర్వాత చాలలేదనుకోండి, మా కూర్చున్న వారు తిట్టుకుంటారు, ఏదేదో చేస్తారు. కనుక ప్రియులరా, వారు ఏమేమో అంటారు, ఎన్నెన్నో అంటారు. కనుక ప్రియులరా, దేవుని యొక్క మాట కానీ ఇక్కడ మనం గమనిస్తే, మరి కూర్చున్న తర్వాత పెట్టకపోతే చాలా అమోలోకం అవుతుంది. కనుక ఈ 7 రొట్టెలు ఆ యొక్క చిన్న చేపలు ప్రియులరా సరిపోతాయా అన్నటువంటి అనుమానం శిష్యుల్లో ఉంది. కానీ సరిపోవడమే కాదు, ఇంకా మిగిలితే అన్నటువంటి ఆలోచన దేవునికి ఉంది. అందుకనే ప్రభు అంటున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు. కనుక ప్రియులరా, నిజానికి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఆయన చిత్తంలో అంతా కూడా భద్రపరచబడి ఉంది. కనుక ప్రియులరా, ఇక్కడ దేవాది దేవుని యొక్క ఉద్దేశం కూడా అది. ప్రియులరా, ఇక్కడ దేవుడు అడుగుతూ ఉన్నారు ఏమనంటే, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా? ఈ వచనము 3 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి పిలుపు, రెండవది పదార్థము, మూడవది ప్రశ్న. కనుక మొదటిది ఏమై ఉందంటే పిలుపు అయి ఉంది. ఆయన ఏమని పిలుస్తున్నారు? పిల్లలారా అని పిలుస్తున్నారు. అయితే ప్రియులరా, పదార్థం అంటే భోజనము, ప్రశ్న అంటే మీ యొద్ద ఏమైనా ఉన్నదా? కనుక ఇక్కడ పిల్లలారా అనే పిలుపు ఒక ప్రత్యేకమైన ఏర్పాటును మనకి చూపిస్తూ ఉంది.
కనుక ప్రియులరా, మరి పిల్లలారా అని ప్రేమపూర్వకమైనటువంటి పిలుపుగా మనం గమనించాలి. కనుక ప్రియులరా, మరి నిజానికి పిల్లలు అనేవారు ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రుల యొక్క మాట వినేవారుగా ఉండాలి. చూడండి, ఆ యొక్క చదవద్దు కానీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. నేను ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి ఉన్నాను కానీ, గొప్పవారిగా చేసి ఉన్నాను కానీ, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ప్రియులరా, ఎవరితో చెప్తున్నారట? ఆకాశంతో చెప్తున్నారట, భూమితో చెప్తున్నారట. మనం చెప్పే మాట ఎవరైనా వినాలి అంటే వారికి ఏముండాలంటే చెవి ఉండాలి. ఆకాశానికి చెవి ఉందా? మరి రెండవ చూస్తే భూమికి చెవి ఉందా? కనుక ప్రియులరా, చెవులు లేని సముద్రం అట ఇశ్రాయేలీల కాలంలో దేవుని యొక్క మాట విందట. అలాగనే ప్రియులరా, చెవులు కలిగిన మనము వినలేకపోతున్నాం కానీ, చెవులు లేని ఆకాశము కానీ, చెవులు లేని భూమి కానీ నట దేవుని యొక్క మాట వింటది. కనుక ప్రియులరా, దేవుని యొక్క మాట ఆ యొక్క ఆకాశము ఆలకించినట్టు, ప్రియులరా యొక్క భూమి ఆ చెవి యొగ్గినట్టు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడట అనుకోకుండా గాలి తుఫాను ఒకటి వచ్చింది. ఒకవేళ వారు బయలుదేరేటప్పటికి గాలి తుఫాను ఉందే అనుకోండి, వారు అసలు బయలుదేరతారా? బయలుదేరు. కనుక వారు బయలుదేరేటప్పటికి బాగానే ఉంది కానీ, బయలుదేరిన తర్వాత సముద్రం మధ్య భాగంలో ఉండగానట సముద్రం మీద ఏం కలిసిందంటే పెద్ద తుఫాను వచ్చింది. వారున్న నావ చిన్న నావ, సముద్రం మీద ఉన్న తుఫాను పెద్ద తుఫాను. ప్రియులరా, పెద్ద తుఫాను చిన్న నావను ముంచివేయగలదు, ఏమైనా చేయగలదు. కానీ ప్రియులరా, ఆ సమయంలో మరి ఆ యొక్క శిష్యులైన వారు భయపడుతూ ఉన్నారు. శిష్యులైన వారు ప్రియులరా హడలిపోతూ ఉన్నారు. దానికట శిష్యులు సముద్రముతో సంబంధము కలిగిన వారే. ఎందుకంటే వారు చేపలు పట్టేవారు. సముద్రముతో వారికి ఏముంది? సంబంధం ఉంది. కానీ అలాంటి వాళ్ళు అసలు అడిలిపోవచ్చా? అడిలిపోకూడదు, కానీ అడిలిపోతున్నారు. ప్రియులరా, అడిలిపోతున్నటువంటి ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేచారు. మొట్టమొదట ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే గాలిని గద్దించి. మరి ఎవరైనా సముద్ర తీరానికి, సముద్రం దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, సముద్రం మీద ఎక్కువగా ఏం చేస్తుందంటే ఆ గాలి వేస్తూనే ఉంటుంది. ఆ కెరటాలో గాలి వలన ఏమవుతాయి? రేపబడుతూ ఉంటాయి. ప్రియులరా, యొక్క కెరటాలనట గాలి రేపుతూ ఉంటుంది. అయితే ప్రియులరా, ఇప్పుడు ఆ యొక్క కెరటాలను కానీ సముద్రాన్ని కానీ రేపేది ఏంటంటే గాలి. ఇప్పుడు గాలిని గద్దించామనుకోండి, సముద్రం ఏమైపోద్ది అంటే నిమ్మడం అయిపోద్ది. అందుకనే కెరటాన్ని గద్దించలేదు కానీ ఆయన దేన్ని గద్దించారు? గాలిని గద్దించారు. ఎందుకంటే ఆ సముద్రము ఆ రీతిగా రేగటానికి కానీ, సముద్రము ఆ రీతిగా అల్లకొల్లాలంగా ఉండడానికి కానీ కారణం ఏంటంటే గాలి కారణము. ఇప్పుడు కారణమైనటువంటి గాలిని ఎప్పుడైతే గద్దించారో, గద్దించబడిన తర్వాత సముద్రం ఏమైపోయిందంటే నిమ్మడమైపోయింది. అంటే సముద్రం అట ఎవరి మాట వింది? దేవుని మాట ఉంది. గాలి ఎవరి మాట వింది? దేవుని మాట. ప్రియులరా, సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాట ప్రకారం నడుస్తుంది. సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాట వింటుంది. కానీ ప్రియులరా, ఒక రకంగా మనము ఆలోచన చేస్తే గాలికి చెవి లేదు, సముద్రానికి చెవి లేదు, భూమికి చెవి లేదు, ఆకాశానికి చెవి లేదు. చెవులు లేనివి దేవుని మాటను వినగలుగుతున్నాయి. కానీ చెవి కలిగిన మానవుడట దేవుని యొక్క మాట వినలేకపోతూ ఉన్నాడు. చాలా విచారము. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క మాటను బట్టి చూస్తే ఇక్కడ శిష్యులు కూడా దేవుని యొక్క మాట వినలేదు కనుక సేవకు వెళ్ళవలసిన వారు సేవకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళారంటే ఆ సముద్రానికి వెళ్ళారు, చేపలకు వెళ్ళారన్నమాట.
కనుక ప్రియులరా, ఇప్పుడు చేపలకు వెళ్ళినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారితో పాటు దేవుడు కూడా వెళ్ళారు. వెళ్ళి ఎంత మర్యాదగా పిలుస్తున్నారంటే పిల్లలారా. కనుక ప్రియులరా, పిల్లలారా అనే పిలుపులో ప్రేమ అనేది కనపడుతూ ఉంది. కనుక ప్రియులరా, మరి చూడండి, దేవుని యొక్క వాక్యములో కీర్తన గ్రంథం 34:11 పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించుడు. కనుక ప్రియులరా, ఇక్కడ పిల్లలారా మీరు వచ్చి నా మాట వినలే. కనుక ప్రియులరా, పిల్లలారా వచ్చి మీరు వచ్చిన మాట వినండి. ప్రియులరా, పిల్లల యొక్క పని ఏంటంటే వినాలి. కనుక ప్రియులరా, వినకపోతే విశ్వాసంలో అభివృద్ధి అవ్వలేరు. అయితే ప్రియులరా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా 11 మంది పిల్లలు కనపడుతున్నారు. ఈ పిల్లలు దేవుని యొక్క మాట విన్నారా? వినలే. కనుక ప్రియులరా, మాట వింటము అనేది ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు ఉంది. కనుక ప్రియులరా, ఈ యొక్క పిల్లలు మాట వినలేని పిల్లలు. అయినా కానీ మాట వినలేని పిల్లలకు అసలు మర్యాద ఇవ్వచ్చంటారా? ఇవ్వకూడదు. మర్యాద ఏంటి? కానీ ప్రియులరా, దేవాది దేవుడు ఎంతో మర్యాదపూర్వకంగా ఆయన పిలుస్తున్నారు. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద నైనా ఉందా? ప్రియులరా, ఏదన్నా మీరు తిన్నారా లేదా, మీ దగ్గర అసలు ఉందా లేదా, లేకపోతే నేనే పెడతాను సుమి అన్నట్లు దేవుని యొక్క పిలుపు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, నిజానికి భోజనం పెట్టేవారట చాలా గొప్పవారట. కనుక ప్రియులరా, ఎందుకు గొప్పవారు అంటే, మరి నిజానికి మనిషికి ఏమి ఇచ్చినా కానీ తృప్తిపరచలేం, కానీ ఆ భోజనం పెట్టట ఏం చెయ్యొచ్చు? తృప్తిపరచవచ్చు, చాలు అని అనిపించవచ్చు. కనుక ప్రియులు, ఏమి ఇచ్చినా కానీ మనిషి చాలు అంటాడా? అనరు, ఇంకా ఇంకా అంటారు. కానీ భోజనాన్ని బట్టి మనిషిని చాలు అని అనిపించవచ్చట. ప్రియులరా, భోజనం పెట్టడమే గొప్ప భాగ్యమై ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా కానీ అమ్మా నాకు భోజనం పెట్టండి అని ఎవరినైనా అడిగారు ఆయన? ఎవరినైనా అడగలేదు. కానీ అంటే ఆయన ఎదుటి వారి యొక్క ఆకలి తీర్చారు, కానీ తన ఆకలి గురించి ఆయన ఆలోచనే చేయలేదు. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తే ఆకలి తీరాలి అంటే భోజనం అనేది భుజించాలి. ప్రియులరా, లోకంలో ఒక మాట అంటారు, కోటి విద్యలు కూటుతారు. కనుక మనిషి ఏ పని చేస్తున్నా, ఏ వృత్తిలో ఉన్నా కానీ అన్ని వృత్తులు దేనికి? ఆ భోజనం కొరకే. ప్రియులరా, భోజనం లేకపోతే మానవులమైన మనం బ్రతకలేము. కానీ ఇక్కడ భోజనము అనేది దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, ప్రభు భోజనము వలన పాప పరిహారము, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యంబు, ప్రభుని బలకు తెలా పావురములటటు శుభముతో భక్తులు శోభిల్లుచుందురు. మానవ భోజనం వలన ముప్పు ఉంది, కానీ ప్రభు భోజనం వలనట మెప్పు ఉందంట. అమ్మా, ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. మన తాత ముత్తాతలో 3 పూటలు ఏం చేసేవారు? అన్నం తినేవారు, భోజనం చేసేవారు. అంటున్నారు కదా, మనం ఎక్కువ తినకూడదంట. మరి అన్నం తిన్న వారు బలంగా ఉంటున్నారా? అన్నం తక్కువ తింటున్న మనం బలంగా ఉంటున్నావా? వాళ్ళే బలంగా ఉంటున్నారు.
కనుక ప్రియులరా, నేటి కాలపు పరిస్థితులు చాలా మారిపోతున్నాయి. ప్రియులరా, ఆహారం ఎక్కువగా తినకూడదు. ఆ భూ అంటే అన్నం ఎక్కువగా, వైట్ రైస్ ఎక్కువగా తినకూడదు. పులకాలు తినాలి, అవి తినాలి, ఇవి తినాలని చెప్తూ ఉన్నాం. అయితే ప్రియులరా, దేవుని యొక్క మాటను బట్టి చూస్తే పూర్వీకులైన వారు ఆ యొక్క ఆహారాన్ని భుజించేవారు, అన్నాన్నే తినేవారు. వారికి ఉన్నటువంటి బలము ప్రస్తుత కాలంలో కనబడటం లేదు. కనుక ప్రియులు, ఇక్కడ ఒక భోజనం కనపడుతుంది. ఈ భోజనం అంటే ఏ భోజనం అంటే ప్రభు భోజనము. అయితే ఈ ప్రభు భోజనం వల్ల రెండు మేళ్ళు ఉన్నాయి. ఒకటి పాప పరిహారము, రెండవది స్వస్థ కార్యము. ప్రియులరా, ప్రభు భోజనం వలన పాప పరిహారము, ప్రభు భోజనం వలన స్వస్థత. ప్రియులరా, పాపం పరిహారం అవుతేనే కానీ ఏం కలగదు? స్వస్థత కలగదు. కనుక ప్రభు దగ్గరకు వచ్చిన ఏ వ్యాధిగ్రస్తుడైనా ప్రభు అనే ఒకే ఒక మాట, నా కుమారుడా నీ పాపములు క్షమించదు. ప్రియుల, పాప క్షమాపణ జరిగితేనే కానీ, పాపములు క్షమిస్తేనే కానీ ఆ యొక్క స్వస్థత అనేది రాదు, వ్యాధి అనేది నయం కాదు. పాపం పైకి కనిపించదు కానీ వ్యాధి మాత్రము పైకి కనిపిస్తుంది. ప్రియులరా, పాపము పైకి కనిపించేది కాదు, పాపాన్ని ఎవరు కూడా చూడరు, కానీ వ్యాధి మాత్రము కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రియులరా, ఆ పాపము పరిహారం అవ్వాలి, వ్యాధి నయమవ్వాలి అంటే ప్రభు భోజనము ద్వారా మాత్రమే అది సాధ్యము అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. కనుక ప్రియులు, ఇక్కడ దేవుడు భోజనం పెడుతూ ఉన్నారు. ప్రియుల, ఆకలి అనేది ఆయన తీరుస్తూ ఉన్నారు. మరి పిల్లల మీద తల్లికున్న ప్రేమ కన్నా దేవునికట మానవుల మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది. కనుక ప్రియుల, ఒకవేళ తల్లిదండ్రులైనా పిల్లల మీద నిర్లక్ష్యం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రము అలాంటి నిర్లక్ష్యం అనేది ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగి ఉండరు. కనుక ప్రియులరా, పిల్లలారా అని చెప్పేసి పిలిచి భోజనం పెట్టి వారిని తృప్తిపరిచి అప్పుడు చెప్పవలసినవన్నీ కూడా ఆయన ఆ యొక్క యోహాను సువార్త 21వ అధ్యాయంలో చెప్పవలసిన మాటలన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంటే ముందు ఆకలి తీరాలి, ముందు ఆహారం పెట్టాలి. ప్రియులరా, చాలా సందర్భాల్లో మనుషులు అనుకుంటారు ఆకలితో ఉంచేయాలనుకుంటారు, కానీ ఈయన అలాంటి దేవుడు కాదు. ప్రియులరా, ఆకలి తీర్చే ప్రభు, అన్నం పెట్టే ప్రభు. కనుక ప్రియులరా, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన ఆకలితో పంపారా? పంపలేదు. అడిగితే ఆకలి తీర్చారా? అడగకుండానే ఆకలి తీర్చారంటే అడగకుండానే ఆకలి తీర్చారు. ప్రియులరా, మనిషికి రెండు ఉంటాయి. ఒకటి ఆకలి, రెండవది అవసరములు. కనుక ప్రతి మనిషి కూడా ఆకలి ఏముంటుందంట, అవసరాలు కూడా ఉంటాయండి. నాకు ఆకలి లేదు, అవసరాలు లేవు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఆకలి లేదంటే వారికి అనారోగ్యం ఉందన్నమాట. మా అనారోగ్యవంతుల కట్ట ఏముండదు, ఆకలి ఉండదు. రెండవది అవసరాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ప్రతి వారికి కూడా ఏదో ఒక అవసరం ఉంటుంది. కనుక ప్రియులరా, ఆయన ఆకలి తీర్చారు, అవసరాలను కూడా తీర్చారు. కనుక ఆకలితో వచ్చిన వారికి తృప్తిగా ఆయన భోజనం పెట్టి పంపించిన ప్రభు. అంతేకాదు, అవసరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవసరాలు తీర్చినటువంటి ప్రభుగా పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తుంది. మరి నిజానికి శిష్యుల్లో నిర్లక్ష్యం కనపడుతుంది. శిష్యుల్లో చాలా బలహీనతలన్నీ ఉన్నాయి. కానీ ప్రియులరా, ప్రభు వారి యొక్క బలహీనతల వైపు చూడలేదు, కానీ వారిని తృప్తిపరుస్తూ ఉన్నారు. తృప్తిపరిచి వారిని విశ్వాసంలో ముందుకు నడిపించారు. పిల్లలారా అనే పిలుపులో ప్రేమ కనపడుతుంది. పిల్లలారా అనే పిలుపులో ఆప్యాయత కనపడుతూ ఉంది. పిల్లలారా అనే పిలుపులో ఆదరణ కూడా ఉంది. దేవుడు ప్రేమను చూపించే దేవుడు, ఆప్యాయతను చూపించే దేవుడు. అంతేకాదు, ఆయన ఆదరించే దేవుడుగా దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తుంది. కనుక ప్రియుల, మనుషుల దగ్గర ఆదరణ ఉండదు, కానీ దేవుని దగ్గర ఆదరణ. అయితే ఆ ఆదరణ అందరికీ సాధ్యం కాదు. కనుక ప్రియుల, ఆయన చెప్పినట్లు ఎవరైతే చేస్తారో,
ఆయన నడవమన్నట్లు ఎవరైతే నడుస్తారో అలాగు నడిచే వారికి దేవుడు ఆదరణ చూపించే దేవుడు. అట్టి ఆదరణ ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక.